మనిషి అన్న పదానికి మచ్చ తెచ్చేలా కొందరు ఉంటారు. వాళ్ళు చేసేవి అన్నీ చేశాక చివర్లో మనం వాళ్ళని పట్టుకొని ఏదో సాధించాం, దేశాన్ని కాపాడగలిగాం అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఇది మనకి, అదే మన మనుషులకి కామన్. కానీ ఒక వ్యక్తి దాదాపు 200 మందికి పైగా ఆడవాళ్ళని రేప్ చేసి చంపేశాడు. వినటానికి దారుణంగా ఉంది కదా. ఇంతకీ ఎప్పుడు ఎక్కడ అన్న విషయాలు తెలియాలంటే తప్పకుండా మన టాపిక్లోకి వెళ్ళి తీరాల్సిందే. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్. గబ్బిలం వల్ల మనిషి నేర్చుకున్న అద్భుత విషయం ఒకటి. గబ్బిలం శబ్ద తరంగాలను ఉపయోగించి ఎదుటి వస్తువులను తెలుసుకునే పద్ధతిలోనే శాస్త్రజ్ఞులు రాడార్ అనే పనిముట్టును కనిపెట్టారు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో కనిపెట్టడం జరిగింది. ఇది శత్రు విమానాలను బహుదూరంలో ఉండగానే పసిగట్టడానికి ఇది ఉపయోగిస్తుంది. హై ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాలను ఉపయోగిస్తారు. ఎదురుగా విమానాలకు అవి తగిలి పరావర్తనం చెంది ఆ విమానం ఎంత దూరంలో ఉందో, ఏ దిశలో ఎంత వేగంతో ఎగురుతుందో తెలుసుకుంటారు. దానిని పడగొట్టడానికి అవసరమైన జాగ్రత్తలు ముందుగానే తీసుకుంటారు. గబ్బిలాలు తల క్రిందులుగా ఎందుకు వేలాడుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పక్షులు, కీటకాలు కూడా ఎగురుతాయి, కానీ అవేమీ తలక్రిందులుగా వేలాడవు. ఈ అవసరం ఒక్క గబ్బిలానికే ఎందుకు కలిగింది? మిగిలిన పక్షులన్నీ ఎగరగలిగినప్పుడు అవి అవసరమైతే కాళ్ళతో నడవగలవు, కానీ గబ్బిలాలు బొత్తిగా నడవలేవు. వాటి కాళ్ళకి నడిచే శక్తి లేదు కాబట్టి. ఒక చోటి నుండి మరో చోటికి కదిలి వెళ్ళాలంటే ఎగరడం తప్ప గబ్బిలాలకు మరో గత్యంతరం లేదు. అవి కాస్త సేపు ఆగాలంటే రెక్కలకి ఉన్న గోళ్లతో చెట్టు కొమ్మనో గోడ పగుళ్లనో పట్టుకొని తల క్రిందులుగా వేలాడతాయి. అలా వేలాడడమే వాటికి సులువైన పని. అంటే గబ్బిలాల్ని చూసి మన శాస్త్రజ్ఞులు రాడార్ను కనిపెట్టారన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పచ్చు. క్రైమ్ న్యూస్ కోసం మా ఇంకొక ఛానల్ తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.